గల్లవాడు నారాయణమూర్తి 5 వేదాలు గల్లవాడు అవతార పురుషుడు మల్లయ్య అందరికన్నా పెద్దవాడు వీరభద్రుడు అటువంటి చిన్నవాడేమో మల్లయ్య ఉన్నాడైనా పుట్టిండు తొల వీరభద్రుడు మారి ఎంటలు పుట్టిండు పెద్దవాడేమో చిన్న కొండల మీద ఉన్నాడు పెద్దవాడు చిన్న కొండల మీద ఉన్నాడు చిన్నవాడు మల్లయ్య శ్రీశైల పర్వతాల బండ మీద ఉన్నాడు శ్రీశైల పర్వతాల బండ నుంచి మాత్రమైన బంతి వేస్తుండు చిన్న కొండల మీద నుంచి బంతి కొడుతున్నాడు ఇద్దరన్నదమ్ముళ్ళమ్మ ఇద్దరన్నదమ్ముళ్ళు ఆటలు ఆడబెట్టినా ఇద్దరన్నదమ్ముళ్ళు ఆటలు ఆడబెట్టేనమ్మా చిన్నవాడు మల్లయ్య బంతి చేస్తుండు పెద్దవాడు వీరభద్రుడు బంతి కొడుతున్నాడైనా ఏమిటి మా అన్న బంతి చేస్తున్నాను నేను మా అన్ననేమో బంతి కొడుతున్నాడైనా పుట్టంగానేమో అన్నదమ్ములం ఉంటాం పెరగంగానేమో పాలి వాళ్ళం ఉంటామయ్యా ఇవాళ నేను కూడా బంతులాడతానని చెప్పి చిన్నవాడు మల్లయ్య అంటున్నాడైనా అన్నతానికి వచ్చినాడే వీరభద్రుడా అయ్యా నువ్వేమో ఒక 12 ఏళ్ళ బంతులాడినవన్నా నేనేమో బంతి కొట్టినన్నాడైనా ఎప్పుడైతే శ్రీశైల పర్వతాల బండ మీద మల్లయ్య చిన్న కొండల మీదనేమో వీరభద్రుడు ఉన్నాడైనా ఏమంట ఉన్నాడమ్మా తమ్ముడా మల్లయ్య నీ కాలు ముద్రలేదు నీ చెయ్యి ముద్రలేదు నీ బొక్క ముద్రలేదు తమ్ముడా మల్లయ్య బంతి కొట్టం నీ వల్ల కాదంటే అన్న అయ్యల కాకుండా రేపు బంతి కొడుతున్నా రేపు కాకుండా ఎల్లుండి బంతులు ఆడతానన్నాడైనా ఎప్పుడైతే మాత్రమైనా శ్రీశైల పర్వతాల బండ మీద మల్లయ్య ఉన్నాడైనా బంతి కొడుతూ ఉన్నాడా శుక్రవారం ఉన్నదమ్మా బంతి మాత్రమైన ఆరం దానిలేకు అద్దాన పడివి లోపల బంతి వెళ్ళిపోతున్నదైనా మొయ్య బంతి మూతలు పెడుతున్నది ఉరిమినట్టుగా మెరుపు మెరిసినట్టుగా బంతి వస్తున్నదైనా మూడు కొమ్మల బస్వాసూరుని అణుముకొమ్మ ఎగరగొట్టుకొని అద్దాన పడివి లోపల వస్తున్నది బంతి అయినా 12 సిరిసిల ప్రతాపి నాగశేషుని మీద ఉండే మునిమానికం కొట్టుకొని మక్కరాజం వచ్చినది ఎప్పుడైతే మక్కరాజం మంది వస్తూ ఉన్నదైనా శ్రీశైల పర్వతాల బండ మీద మల్లయ్య ఏమంట ఉండు బంతి వేసిండు కానీ నాయన్న బంతి వేయని కారణం ఏందనుకోని అన్నకానికి వచ్చిండైనా తమ్ముడ మల్లయ్య నా తమ్ముడ మల్లయ్య రారా తమ్ముడా మల్లయ్య మల్లయ్య బంతి కొట్టం నీ వల్ల కాదంటే బంతి కొట్టిన తమ్ముడా బంతి ఎక్కడ వెళ్ళిపోయినా అనుకోనైనా ఎప్పుడైతే బంతి దాడు లోపల వీరభద్రుడు వచ్చిండు బ్రహ్మకంచి పట్టణంలో బాలా భద్రకాళి భ్రమ లోపల ఉన్నాడైనా భద్రకాళి భ్రమ లోపల ఉన్నాడు వీరభద్రుడే అమ్మా
శ్రీశైల పర్వతాల బండ మీద ఉన్నాడు మల్లన్న అన్న వీరభద్రుడా ఎక్కడెళ్ళిపోతే అన్నా కాకులు చూడని కారణంలో పడివి పిట్టలు చూడని పిరుకొండని ఉన్నదన్నయ్యా అని యాచేసిండు వరవల వంట వరపోతూ ఉన్నాడు దేవుడే పడివి లోపల అన్నదానల వీరభద్రుడమ్మ అద్దాన పడివి లోపల కాకులు చూడని కారణ పడివి పిట్టలు చూడని పిరుకొండని ఉన్నదైనా మన చూడనిగా చిక్కొండ అడవి లోపల ఎప్పుడైతే చేరవచ్చిండైనా అన్నని యాద చేసి అన్ననల్ల యాద చేసి మల్లయ్యో అన్నని యాద చేసి మల్లయ్య కొడుకోడు శోకమమ్మ రామయ్యో ఓయన్న వీరభద్ర నాయన్న నాగసల్ల రీతిగా నాయన్న మనమిద్దరం ఉంటే వల్ల నాయన్న ఎక్కడెళ్ళిపోతే వల్ల నాయన్న తోడుగాన రాదురా నాయన్న అన్నాని అది చేసి మల్లయ్య అడవిలో కూర్చొని నిలవలపోతే అడవమ్మ ఏమి ఎరగా నా కోసరమ్మ పార్వతమ్మ ఏ పూజ చేసి నువ్వు గండివమ్మ మల్లయ్య కన్నీరు తీసుండు వలవల మల్లయ్య వలపోస ఉన్నాడయ్యా నా కన్నీరు కాలువలైతుంది ఎత్తిన కన్నీరు మల్లన్నది కన్నీరు పోతుంది శంకని మేళ వందుతున్నదా వలవల మంట వలపోస ఉన్నాడు గురుడు మల్లయ్య మాత్రమైనా శంకరి మల్లె మంకుడు తెలుస్తున్నాడైనా గుడ్డివాడు అన్నం ఉన్నవాడు అన్నం లేనివాడు ఈ శోకం ఎవరైనా కళ్ళ కాడిగా పెట్టండు శంకరుడు కళ్ళవార చూసినాడు ఇప్పుడైతే శంకరుడు కళ్ళ కాడిగా పెట్టిన నాలుగు చూస్తూ ఉన్నాడైనా అటువంటి భగవంతుడు మల్లయ్య కన్నీరు వస్తుంది శంకని అంజనం లోపల దిగుతున్నదైనా మల్లయ్య నీకు ఏమి బాధ కలిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి కళ్ళ కాటికలో నా చూస్తున్నాడు మా శంకరుడైనా కొడుకు మల్లయ్య మాత్రమైనా ఇది అటువంటి అన్న వీరభద్రుడు పోయిండు బ్రహ్మకజ బండం లోపల బాలా భద్రకాళి బ్రహ్మ లోపల ఉన్నాడైనా చిన్న కొడుకు మల్లయ్యకు లగ్గం కాలేదు పెళ్లిళ్ళు కాలేదు అనుకోని ఏమంట ఉన్నాడైనా కొడుక మల్లయ్య ఏమంట ఉన్నాడమ్మా ఎల్లమ్మ రావాలే నా చిన్న కొడుకు మల్లయ్యకు ఎరకల పడవ మీద ఎరక వేషం మీద రావాలే ముసలి ఇవ్వాలైనా బిడ్డ దానికి ఎవరు పోతున్నారు అనుకోని శంకరుడు ఆలోచన చేస్తున్నాడైనా ఏమంట ఉన్నాడు దేవుడే ఏమంట ఉన్నాడమ్మా అటువంటి మాత్రమైన పార్వతమ్మకు తొలుసూరు కొడుకు విఘ్నేశుడు ఉన్నాడు మాత్రమైన భూమి పుట్టింది గరక పుట్టింది ఆకాశం పుట్టినప్పుడు అతొండ చెట్టు పుట్టింది అయినా అటువంటి కొడుకు విఘ్నేశుడు ఇక్కడ ఉన్నవరా విఘ్నేశుడు కళ్ళవార చూసినాడే
కొడుక మల్లయ్య మల్లయ్య అక్క ఎల్లమ్మ తానుకోవాలి 5 ముక్సట్లు చెప్పాలి మన నాయన సంగమయ్య తల్లి పార్వతమ్మ 41 రోజు హోమం పెట్టిండ్రమ్మా లోపల బండికి రా ముక్కు పోగుంది అందులోపల రుబ్బురోలు తప్పిపోయింది అమ్మా గణేశుడు చెప్పంగానే తల్లి కాలు మొక్కిండు తండ్రి కాలు మొక్కిండు మట్టేడు మరో మా అక్క ఎల్లమ్మ తానుకోదనన్నాడైనా లేపుతుండగా అమ్మవారి ఎల్లమ్మ దేవి 7 మేడల ఎండి మేడ లోపల ఉన్నది అక్క ఎల్లమ్మని శబ్దము చెవుల లోపల పడుతున్నదైనా ఎవరు వచ్చే నా తమ్ముడు కైలాసం నుంచే నా తమ్ముడు విఘ్నేశుడు రావచ్చు అనుకోని మంగళారతి పాటలు మలుపుకుంటని వాలి పాటలు నిలుపుకుంటానన్నదైనా చెంబుతో నీళ్లు తీసుకున్నది పంచమాణిక్యాలు ముట్టించుకొని తమ్మిన ముందరకు వచ్చిందైనా ఎడమకున్న నివ్వాలి కుడికి తీసింది కుడికున్న నివ్వాలి ఎడమకి తీసింది రేణుక అక్క ఎల్లమ్మతోని కాలు గడిపించుకుంటే నాకు పాపం తలుతుంది అనుకోని తెచ్చిన ఉతకం తమ్ముడు విఘ్నేశుడు చేతబట్టి అక్క 2 ప్రాధాలు కలిగిండు ఇల్లు తీసుకున్నాడు తల మీద పోసుకుంటూ విఘ్నయ్యా ఎల్లమ్మ దేవి ఏమంట ఉంది రారా రారా తమ్ముడా అమ్మ బాగుందా నాయన బాగుందా నంది బాగుందా భృంగి బాగుందా అడుగుతున్నావు అక్క నన్ను ఒక్కసారి తమ్మి బాగున్నావా అని నన్ను అడగపోతేవమ్మా కూడా సాటుకున్న వాళ్ళని నేడు కడుతురు నేటుకున్న వాళ్ళని సాటు కడుతురు నీ కాలు చేసి చక్కగా ఉన్నందుకే నా ఇంటికి అడుగొచ్చిన తమ్ముడా వికనయ్యా వచ్చిన సంగతికి ఇప్పుడు చెప్పు చిన్న